జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ పాహి మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ పాహి మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ రక్ష మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ రక్ష మాం. 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 సమస్య మరచుచు నిన్ను తిరిగితివే, నేనే నరుడని మాంస కాయముని నమ్మితివే, తరుణల పొందు కోరితివే, కోరి పరిపరియోనుల పుట్టి చచ్చితివే. ఇది సమస్య. మరచుచు నిన్ను తిరిగితివే, నేను ఎవరైనా మర్చిపోయి ఈ శరీరమే నేను అనుకొని తిరుగుతున్నాం జన్మ జన్మాల్లో. మరి ఇప్పుడు ఏం చేయాలి? గురువే గతియను మనస తత్వ గురుపాదముల కంటే కనమి మనస. గురువే గతియను మనస, తత్వం తెలిసినటువంటి గురుపాదాలు తప్పితే నిజంగా వేరే ఏ మార్గము లేదు. ఎవరైతే తత్వం తెలిసినటువంటి గురువును పొందినారో వాళ్ళే మనిషి జీవితంలో ఉండేది. గురువును ప్రాప్తి కాలేదంటే అది మనిషి జీవితమే కాదు. అవునా? కానీ ఉపదేశం ఉండేది 3 శబ్దాలే. ఎన్ని రోజులు ప్రవచనం చేసినా తత్వమసి, ఆ జగత్ కారణ బ్రహ్మ లేదా ఏ ఆనందాన్ని అయితే వెతుకుతున్నారో ఆనందము నువ్వే. ఇంతే ఉపదేశం లేదు. కానీ ఇది విని మళ్ళీ అదేవిధంగా మనం చెప్పొచ్చు. కానీ శరీరాభిమానం పోయిందా? బాహ్య ప్రపంచంలో ఆసక్తి పోయిందా? భర్తూరి మహారాజు దగ్గర ఈశ్వర పార్వతి వస్తారట. ఆయన 6 రోజులు అన్నం లేకుండా పాపం భిక్షం దొరకలేదు. చాలా బాధపడుతూ ఏదో శ్మశానంలో కొంచెం చాలా ప్రయత్నం చేసి ఒక రొట్టి తయారు చేసుకున్నాడు. అది తినాలనే సమయంలో ఈశ్వర పార్వతి వస్తారట. భవతి భిక్షాందేహి అన్నారు. రొట్టి ఇచ్చేశాడు. ఎవరు వచ్చినారని కూడా చూడలే. ఆలోచించేయండి, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏదో ఒక రొట్టి దొరికింది తిందామంటే ఆ సమయానికి ఎవరు వచ్చినారు, ఇచ్చేస్తారు. తర్వాత ఈశ్వర పార్వతి వచ్చినాము, నీకేం కావాలి నొక్కోరు అంటే మనమైతే ఏమంటున్నాం? స్వామీజీ దండిగా ఉంది లిస్టు దండిగా ఉంది, ఒకసారి చెప్పేదానికి కాదు, కొంచెం కూర్చో, ఒకటి రాసుకో అని లిస్ట్ ఇస్తుంటాం. అవునా? అయితే భర్తలు అన్నాడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అటువంటి వాళ్ళకి యోగ్యత అధికారి. నువ్వే ఆనంద సత్వమతి అంటే చాలు. మనకు దండిగా ఉంది లిస్టు, భూతకాలం అంత జ్ఞాపకం ఉంది, భవిష్యత్తులో ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాము. ఒకవేళ మోదీ ఏదో చేస్తుంటాడు, రాజకీయం కాదు అది, ఏదో వాడు ఏదో చేస్తూ ఒకవేళ ఈ సమయంలో ఏది ఈరోజు ఎంత డేటు? 19 రేపు అనౌన్స్ చేస్తాను అనుకోండి. 20వ తేదీ
ఉదయము 9 నుంచి ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళకి ₹1,00,000 అకౌంట్లో వేస్తామో అన్నాడు అనుకోండి, మనమంతా ఏం చేస్తాం? మరి ఊరికే చెప్పింది బ్రహ్మచారులు. అందుకనే సాధన భాగం పెట్టినారు. అంత జ్ఞానదీపాన్ని 10వ అధ్యాయంలో వస్తుంది. దాన్ని మనకు అవకాశం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఒక దీపం వెలగాలంటే దీపం వెలిగేదానికి ఒక గది ఉండాలి, దీపస్తంభం ఉండాలి, తర్వాత ఒత్తి ఉండాలి, నూనె ఉండాలి, మళ్ళీ దీపం వెలిగే గాలి ఉండాలి. అవునా? ఇదంతా తయారైతే పుల్ల ఇట్లంటే చాలు వెలుగుతుంది. పుల్ల ఒకటి ఇట్లను చాలు, దీపస్తంభం వద్దు, ఒత్తిని వద్దు, నూనె వద్దు, ఏమొద్దు, పుల్ల ఇట్లను చాలు అంటే సాధ్యమా? అదేవిధంగా గురువు వాక్యాలు పనిచేయాలంటే శరీర ఇంద్రియ బుద్ధి మనసు అంతకం తయారై ఉండాలి. శరీర అభిమానంతోనే మానిత్వం, దంభిత్వం, హింస అంత పెట్టుకుంటే ఎట్ట సాధ్యం? అందుకని సాధనా భాగం అనేది అంతఃకరణ తయారు చేసింది. ఆత్మస్వరూపం పొందేదానికి కాదు, అంతఃకరణ తయారైతే తర్వాత గురువాక్యం పనిచేస్తుంది అని ఆ సాధనా భాగాన్ని చూస్తున్నాము. ఒక్కసారి శ్లోకం చెప్పండి. శ్రీ భగవానువాచ అమానిత్తమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ధైర్యమాత్మ వినిగ్రహ. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి ఇంతవరకు చూసాము. మానిత్వము, దంభిత్వము, హింస, మళ్ళీ కోప్పడేది, ఇవన్నీ శరీర అభిమానంతోనే. దాన్ని భద్రంగా పట్టుకొని, శరీర అభిమానం భద్రంగా పట్టుకొని తత్వమసి అనే వాక్యం వింటే ఏం పనిచేస్తుంది? అందుకోసం మానిత్వము, దంభిత్వము, హింస ఇవన్నీ తీసేసుకోవాలి. అమానిత్వం, అదంభిత్వం ఉండాలి అని చెప్పినారు. అవునా? దాంట్లో క్షాంతి అనేది చూసినాం. ఆ క్షాంతి అంటే నిన్న సాయంత్రం చెప్పాను. ఈ అధ్యాత్మ మార్గంలో ఉంటే వేరే వాళ్ళకు మనకు విరోధంగా ప్రయాణం చేస్తున్నాం. వేరే వాళ్ళంతా ఒక దిక్కున ప్రయాణం చేస్తున్నారు, మనం వాళ్ళకు ఎదుటి ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాం. అవునా? విరోధం ఎక్కువ ఉంటుంది. ఇంట్లోనూ విరోధం చేస్తారు, సమాజం విరోధం చేస్తుంది. అవునా? ఇంతవరకు ఎవరైతే జ్ఞానం పొందినారో వాళ్ళంతా విరోధం చేసింది సమాజం. శంకరాచార్య విరోధం చేసింది. ఇది సూఫీ విలాసలో మంచూరని చేతులు కళ్ళు కట్టి తీసేస్తారు, ఉన్న శరీరాన్ని గురేస్తారు. ఎంత బాధ పెట్టినారో. కనుక మనకు శాంతి ఉండాలి. అవునా? నిన్నట్లో నేను చెప్పాను, ఎవరు ఓడిపోవాలి అంటే తెలిసిన వాడే ఓడిపోవాలి. అవునా? ఒకసారి ఒక ప్రసంగం జరిగింది. ఎవరింట్లోనో రాత్రి భిక్షాన్ని పిలిచారు. సరే, రొట్టి ఏదో తాళింపు చేశారు, బాగానే చేశారు. బాగుంది తిన్నాను నేను. మళ్ళా ఆయన వాళ్ళ యజమాని బయటకు వచ్చే సమయంలో, మీరు బాగుంది అని తినేస్తారు, మా మిస్సెస్ చూడండి స్వామి ఎంత తృప్తిగా తిన్నారు, మీరు ఎట్లా చేసి పెట్టినా మీరు తినరు, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు అని అంటారు. లేదప్ప బాగానే ఉండింది కనుక నేను బాగుంది అన్నాను. ఒకవేళ విపరీతమైన ఉప్పు, విపరీతమైన కారం నోట్లో పెట్టేదని కాదు అనే సమయంలో ఏదైనా చెప్తాను, కానీ ఏదో కొంచెం పెరుగో మిక్స్ చేసుకొని ప్రయత్నం చేస్తాం. కానీ లేకపోతే బాగుంది, నీకు బాగానే ఉండింది ఆ రోజు తిన్నాను. ఆయన అట్లా వాళ్ళ ఇంటి ముందే మాకు రూమ్ ఇచ్చారు. సరే, ఆ రూమ్కి వచ్చి అట్లా చెప్తున్నాడు. లేదు బాగుండింది, ఎందుకని బాగుందని చెప్పి, లేకపోతే చెప్పేవాడిని అంటే, లేదు మా మ్యూజిక్ ఇట్లా గలాట్ చేస్తున్నా పైన మాట్లాడుతున్నాడు. అంతలో ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి ఆయన అంటాడు, స్వామీజీ ఏదో ఒక రోజు తింటాడు, అవునా? రోజు తినేవాడు మాకు చెప్పు. నేను అన్నాను,
ఇది ముందే యోచన చేసింటే బాగుండేది. ముందంటే ఎప్పుడు ఏదైతే ఒకటి మనం ఒప్పుకొనేస్తున్నామో మొత్తం అంతా ఒప్పుకోవాలి. అదే వీళ్ళు జ్యోతిష్యం చెప్తుంటాం మనం ఆగ్రహం 36 గుణాలు ఏదో సరిపోవాలంటారు. 18 సరిపోతే చాలు, 36 సరిపోతే సంపూర్ణంగా సరిపోయింది అన్నట్టు. 36 సరిపోయినా ఒక్క గుణం సరిగ్గా ఉండదు. ఏది? అన్యోన్యంగా జీను చేసే తప్పితే ఇంక అన్ని గుణాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడేం చేయాలి? కోప్పడితే ఏమైనా ప్రయోజనం ఉందా? మరి ఒక్క అడుగు తప్పుగా వేశాను, దాంతో ఏమేమి వస్తుందో అంతా అనుభవిస్తాం అందా. అట్లా సమాధానంగా ఉండాలి. అప్పుడే అధ్యాత్మ మార్గంలో ముందుకు పోయడానికి సాధ్యం. కోప్పడుతూ ఉంటే ఒక్కొక్కసారి విన్నదంతా పోతుంది, అహంకారం గట్టిపడుతుంది కోపంలో. కనుక ఆ శాంతి అనేది ఉండాలి. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే కాయ వాచ మనస ఒక్కటే ఉండాలి. రుజుభావం. శాంతి ఆర్జవం రుజుభావ అవక్రత్వం అంటే మనసులో ఏం యోచన చేస్తున్నామో అదేవిధంగా నోటితో మాట్లాడాలి. మళ్ళీ నోటితో ఏం చెప్తున్నామో అదేవిధంగా క్రియేట్ చేయాలి. కాయ వాచ మనస ఒక్కటే ఉండాలి. ఒకవేళ మనము మనసులో యోచన చేస్తాము, బయట మాట్లాడేది ఇంకో విధంగా మాట్లాడుతుంటాం అవునా. బయట మాట్లాడేది ఇంకో విధంగా మాట్లాడుతుంటాం, పని చేసేది ఇంకో విధంగా చేస్తుంటాం. ఇట్లా అయిపోతే ఏమవుతుంది? మనలోనే ముగ్గురు తయారవుతారు. మాట్లాడేవాడు ఏదో మాట్లాడుతుంటాడు, పనిచేసేవాడేమో పని చేస్తుంటాడు అవునా. ఆలోచన చేసి ఇంకేం ఆలోచన చేస్తుంటాడు. ఒకరికొకరు సంబంధం ఉండదు. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. మాలోనే ముగ్గురు తయారైపోతారు, ఒకరికొకరు సంబంధం ఉండదు. ఒక్కసారి ముగ్గురు ఒక చోట చేరేదానికి కూడా సాధ్యం కాదు వాళ్ళు అవునా. అప్పుడు మనసులో మనకనే చాలా సమస్యలు వస్తాయి. కనుక సరళంగా ఏం ఆలోచన చేస్తున్నామో అదేవిధంగా మాట్లాడాలి, అదేవిధంగా క్రియేట్ చేయాలి. స్వామీజీ మీరేమో కూర్చొని చెప్పేస్తారు. సమాజంలో అట్లా జరగదు. సమాజంలో అట్లా జరగదు. మనం చెప్పేది ఒకటి ఉండాలి, లోపల ఆలోచన చేసేది ఒకటి ఉండాలి. అట్లుంటేనే సరిపోతుంది అంటారు. అట్లుంటే ఒక్కసారి 2 సార్లు వాళ్ళు ఒప్పుకుంటారు. మూడోసారికి ఏమంటారు? ఆయన చెప్పితే అట్లా అట్లా చేయడు, ఆయన మాట నమ్ముకుంటే ప్రయోజనం లేదు. ఎవరో ఒక పండితుని మన మౌళి గారి ప్రవచనం పిలిచారు. వస్తానంటాడు, ఆ సమయానికి రాడు. ఒకసారి సరి, 2 సార్లు సరి పిలిచినారు, 3వసారి పిలిచినారు. ఇప్పుడు ఊరికే అయిపోయింది. ఎందుకు? వస్తానన్నా రాడు అని అర్థమైపోయింది కదా. ప్రారంభంలో వస్తానంటే అది వస్తారో అనుకున్నారు. 2 సార్లు చెప్పి 3 సార్లు చెప్పి ఎప్పుడైతే రాలేదో చెప్తే అదే సినిమా పాట ఉంది, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవునని లేదు ఉంది కదా. ఆ మగవాళ్ళు కూడా అంతే. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడితే ఒక్కసారి 2 సార్లు సరిపోతుంది, 3వసారికి ఎవరు నమ్మరు. కనుక సరళంగా ఏం ఆలోచన చేస్తున్నామో అదే విధంగా పని చేయాలి, మాట్లాడాలి, అదేవిధంగా పని చేయాలి. కాయ వాచ మనస ఒక్కటే ఉండాలి. లేకపోతే వ్యవహారము సరిగ్గా జరగదు, మన మనసు కూడా నెమ్మదిగా ఉండదు. మనలోనే ముగ్గురు తయారైపోతారు, ఒక్కరికొకరు సంబంధం లేకుండా మనలోనే ఆందోళన జరుగుతుంది. కనుక కాయ వాచ మనస ఒక్కటే ఉండాలి అన్నారు. తర్వాత ఆచార్యోపాసనం అంటే గురు సేవ. ఆచార్యోపాసనం మోక్ష సాధనోపదేశో ఆచార్యస్య శుశ్రూషాది ప్రయోగేణ సేవనం. ఎవరైతే గురువు అని ఒప్పుకున్నామో ఎవరిని, వాళ్ళని మనము సేవ చేయాలి. నిజమైన గురు సేవ చేయండి అని చెప్పడు, ఏదో వాళ్ళే చేసుకుంటుంటారు.
కానీ సేవ చేయాలి ఎందుకోసం? ఏదో పూర్వంలో గురువులంతా ఏదో సన్యాసులంతా మీటింగ్ చేసి ఇట్లా చెప్పాలి, కృష్ణ పరమాత్మ నువ్వు ఇట్లా చెప్పు, ఆచార్యోపాసన అని, అప్పుడు మన జీవితం బాగుంటుంది అని ఏమైనా డ్రామా వేస్తున్నారంటే కాదు. మన కోసం. ఎందుకు? అహంకారము ఎక్కడ కూడా లొంగదు, ఎక్కడ కూడాను నేనంటే ఏమనుకున్నాను అంటుంది. ఆ గురు పాదాలతో మనం అహంకారం సమర్పణ చేస్తే సేవలో, అప్పుడు అహంకారం తీసివేసేది చాలా సులభం అవుతుంది. కనుక భక్తి శ్రద్ధతో, భక్తులతో గురు సేవ చేయాలి. గురు సేవ చేయాలంటే నేను చెప్పాను కదా, ఏ గురువును సేవ అనేది చేయించేది కాదు, సేవ అనేది చేయించేది కాదు, మరి ఏమి చేసేది. ఈ గురు సేవ చేస్తే ఏం లాభం? చేసేది ఆనందం, ఏం లాభము? ఎట్లా కర్మాలు జరగాలి, ఎట్లా సేవ జరగాలి అంటే భగవాన్ బుద్ధుని సంప్రదాయంలో ఒక ప్రసంగం వస్తుంది. ఏకసాటిని ఒక కూలి పని చేసుకొని జీవనం చేస్తుంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, ఒక్కటే వస్త్రం ఉంటుంది. ఆయన ఏకసాటి బయట పోవాలి, బజారుకి పోవాలి అంటే ఆ వస్త్రం కట్టుకొని పోతాడు, ఈమె నగ్నంగా లోపల ఉంటుంది. మళ్ళీ ఈమె బయట పోవాలంటే అతను లోపల ఉంటాడు, ఆమె కట్టుకొని పోతుంది. ఒక్కసారి భార్యాభర్తలు జతలో బయటకు పోలే, ఎందుకు? ఒక్కటే వస్త్రం ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఆ శ్రావస్తి నగర్లో భగవాన్ బుద్ధ ప్రవచనానికి వస్తాడు అని ఎవరో చెప్పినారు. ఆయన ఆ వస్త్రం కట్టుకుని బయట పోయినాడు, భగవాన్ బుద్ధ ప్రవచనానికి వస్తున్నాడు, ప్రవచనం చెప్పబోతాడు ఇప్పుడు అంటే ఈయన అక్కడికి పోయినాడు. సరే, భగవాన్ బుద్ధ ప్రవచనం అంటే చాలా అద్భుతంగా చెప్పేవాడు, ఇతను చాలా ఏకసారి చాలా సంతోషమైంది. ప్రవచనం అయిన తర్వాత సేవ చేయాలంటే, కర్మాలు చేయాలంటే ఇట్లా చేయాలి అనే దానికోసం చెప్తున్నాను. ప్రవచనం అయిపోయిన తర్వాత జనాలంతా భగవాన్ బుద్ధునికి పండ్లు, పూలు, దక్షిణ, వస్త్రాలు ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. ఈ ఏకసాటికు మనసుకు వస్తుంది, నేను కూడా ఏమన్నా ఇవ్వాలి. ఏముంది? డబ్బు లేదు, పూలు లేదు, పండు లేదు, నా దగ్గర ఏం లేదు, ఈ ఒక్క వస్త్రం ఉంది, ఇది ఇచ్చేస్తే నేను బయటకు రాలేను, భార్య కూడా బయటకు వచ్చేది సాధ్యం కాదు, ఇక జీవనమే జరగదు అంటుంది. కానీ ఇంకో మనసు అంటే ఇవ్వాలంటే ఇచ్చేసే, ఏం ఆలోచించాక ఏం లాభం, అట్లంతా ఆలోచించే, మంచి కార్యం చేసే అంటుంది లోపల. కొనాకు వస్త్రం దానం చేసేసి భగవాన్ బుద్ధునికి ఆ వస్త్రం ఇచ్చేసి నగ్నంగా పరిగెత్తిపోయినాడు. పరిగెత్తిపోయే సమయంలో జయించాను 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 నేను అని అనుకుని పరిగెత్తిపోయినాడు. ఇంతవరకు మీరు విని ఏ ఫలాపేక్ష లేకుండా అటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉన్న ఒక్క వస్త్రం దానం చేశాడో అట్లా సేవ చేయాలి, అట్లా కర్మాలు చేయాలి. మీరేమంటారు? బుద్ధి లేని పని అట్లా చేయి, ఇవి ఇట్లాంటివన్నీ వింటే అంతే. ఇంకా కానీ నెక్స్ట్ వినండి, అప్పుడైతే చేస్తామంటారు. అప్పుడు ఏమైంది? జయించాను జయించానని పరిగెత్తిపోతే అక్కడ శ్రావస్తి నగర్ రాజా వచ్చాడు. ఆ రాజు చూశాడు, వీడు పరిగెత్తిపోయింది, ఎందుకు అట్లా పరిగెత్తిపోయినాడు, నగ్నంగా జయించాను జయించాను అంటాడు, అదేమో కనుక్కోండి వాళ్ళ సంగతి అంటే ఆ రాజు బట్టలు పోయి కనుక్కున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి, కూలి పని చేసుకుని ఉన్నారు, ఉన్న ఒక వస్త్రం కూడా ఇచ్చేశాడు అని చెప్తే ఆ శ్రావస్తి నగర్ రాజు వాళ్ళిద్దరూ జీవంతంగా ఉండేంతవరకు ఏమేమి వ్యవస్థ కల అంతా చేయండి, వాళ్ళ సంతోషంగా ఉండాలి. అంటే ఫలాపేక్ష లేకుండా మనం అటువంటి సేవా కార్యాలు అట్లా దైవ కార్యం చేస్తే దాని ఫలం అద్భుతంగా ఉంటుంది. కానీ అద్భుత ఫలం కావాలి అని చేసి చనిపోతే కనుక ఆచార్యోపాసన అంటే వాళ్ళ ఆవరణ శుద్ధి, వాళ్ళు ఆచార్య ఉన్నటువంటి ఆవరణ శుద్ధి, వాళ్ళ వస్త్రాలు శుద్ధి చేయడం, వాళ్ళకు భిక్ష వ్యవస్థ చేయడం,
ఇటువంటివన్నీ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంగిత జ్ఞానం అంటే వాళ్ళు చెప్పితే చేస్తాను, చెప్పుకోకపోయినా ఏ సమయంలో వాళ్ళకి ఏం కావాలి అని అర్థం చేసుకుని సేవ చేస్తూ ఉండాలి. ఆ సేవతో మళ్ళీ ఇన్ని రోజులు సేవ చేస్తాను, ఒక్క శబ్దం చెప్పలేదు, అట్లుండకూడదు. మళ్ళీ ఏకనాథ్ మహారాజ్ అని వాళ్ళ గురు జనార్దనాచార్య అని, ఆ జనార్దనాచార్య దగ్గర చాలా సంవత్సరాలు సేవ చేశాడు. ఒక్క శబ్దం కూడా ఉపదేశం చేయలేదు, కానీ సంతోషంగా చేస్తున్నాడు. ఒక్కరోజు రాత్రి 12 గంటలప్పుడు ఏదో లెక్కలు రాసుకుంటున్నాడు ఏకనాథ మహారాజ్. ఆ జనార్దనాచార్య గురువు, ఏమే ఈ రాత్రి 12 గంటలప్పుడు ఏదో చేస్తున్నావు ఏమంటే, మన ఆశ్రమం అకౌంట్లో ₹1 తేడా వచ్చింది, ఎక్కడ అది కనపడడం లేదు, దాన్ని వెతుకుతున్నాను నేను. అప్పుడు ఆ జనార్దనాచార్య అంటారు, నేను కాదు నీ గురు, ఆ విఠలుడే వచ్చి ఉపదేశం చేస్తాడు. ఎందుకు? ఇట్లా సేవ చేసేవాడికి నేను కాదు గురు. ఎవరో ఒక గురువు శిష్యునికి ఇక్కడే ఉండి వస్తానని పోయినాడట. మర్చిపోయినాడు. గురువు శిష్యునికి ఇట్లా చెప్పినాను అనేది కూడా మర్చిపోయినాడు, వెళ్ళిపోయినాడు. వీడు శిష్యుడు అక్కడే భిక్ష మెత్తుకుని ఏ చెట్టు కింద ఉన్నాడు అక్కడే ఉన్నాడు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయిన తర్వాత బై ఛాన్స్ ఆ గురువు అట్లా వచ్చినాడట. అప్పుడు శిష్యుని చూస్తాడు, ఏమో ఇక్కడున్నావు నువ్వు అంటే, మీరు చెప్పినారు ఇక్కడే ఉండండి అని, అందుకోసం మీరు మీ మాట కోసం ఇక్కడున్నాను నేను. అట్లా ఉండాలి గురువు మాట, గురువు సేవ అంటే. అప్పుడు మన అహంకారం సమర్పణ అయిపోతుంది. అప్పుడు తత్వమసి అనేటువంటి వాక్యం బోధపడేది చాలా సులభం. శౌచం తర్వాత శుచిత్వం. ఆఫ్ చేసింది సెల్ ఫోన్ అంతా, ఎంత చెప్పిన ఏం విందు. ఆఫ్ చేసింది ఫోను. శుచిత్వం, నిజంగా జనాలు శుచిగా ఉండేది వద్దు, ఆ తర్వాత చూస్తాం. ఎవరైనా శుచిత్వంలో ఉన్నారంటే దాన్ని కూడా ఒప్పుకోరు. జిడ్డు కృష్ణమూర్తి చాలా శుచి ఆయన, అసలు ఎవరితో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. చాలామంది ఆయన ప్రవచనం కోసం ఆయన ఎక్కడ పోతే ఎక్కడ ఫారిన్ కంట్రీస్ అంతా పోతుంటాడు, ఆయన జొత్తులో పోయేవాడు. అయినా ఆయనకు తెలీదు వీడు నన్నే ఫాలో చేసుకుని వస్తుంది, తెలీదు. ఎందుకంటే ఎవరిని దగ్గర రాణించేవాడు కాదు, దేనికి అంటుకున్నాడు కాదు. కానీ చాలా పరిశుభ్రత. ఆయన కూడా అనేవాడు, వీడు శుభ్రంగా ఉండేది వద్దు, శుభ్రంగా ఉండేవాళ్ళని కూడా తట్టుకోలేరు వీళ్ళు. అయ్యయ్య ఆయన ఏందో శుచి అని లేని జగత్తు, దీంట్లో శుచిత్వం ఆడుంది నీ తలకాయ. ఎప్పుడైతే బాహ్య శౌచ్యం మనకు అర్థం కాదో, బాహ్యమే శుభ్రంగా పెట్టుకోలేమో, ఇంకా ఆంతరిక అశౌచం ఎట్లా అర్థమవుతుంది? ఆంతరిక అశౌచం దండి ఉంది. ఒక మన మనసు ఎట్లుందంటే ఈ ఫ్రీ చౌట్రీ ఉన్నట్టు. హొస్పేటలో చెడ్డా చౌట్రీ ఉంది, అది కూడా కొంచెం హిస్టరీ బాగుంది, తర్వాత చూస్తాం. ఆ చెడ్డా చౌట్రీలో వైశ్య కుటుంబం వాళ్ళు దాన్ని ఫ్రీగా వదిలేశారు. ఎవరైనా హాస్పిటల్లో టూరిస్ట్ ఎక్కువ, ఎవరైనా టూరిస్ట్ రావచ్చు, ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇట్లా దానికి అద్దె గిద్దె ఉండదు. కానీ ఎంత గలీజ్ అంటే ఈ టూరిస్ట్ వాళ్ళు వస్తారు, ఎక్కడంటే అక్కడ లెట్రిన్ వాళ్ళకు. మన మనసు కూడా అట్లయిపోయింది. ఏ విషయాలు లోపల తీసుకుంటున్నామో, ఏ విషయాలు లోపల తీసుకోకూడదో ఏమీ లేదు. బాహ్య శౌచం లేదు, ఆంతరిక శౌచం లేదు. దేవుడు రావాలి అంటే స్థలం ఎక్కడుంది? కనుక శుచిత్వం అనేది ఉండాలి. ఆ శుచిత్వంలో 2 రకాలు చెప్తుంటారు సామాన్యంగా. కాయమలాన మృజ్జలాభ్యం ప్రక్షాళనం అంటే శరీరాన్ని మనం పూర్వంలో మట్టితో
కడిగేవాళ్ళు. ఇప్పుడు మట్టి ఏం అవసరం లేదు, ఏదో ఉన్నాయి కదా. సరే, శరీర శుద్ధి అంటే ఇంకో విధంగా ఒకటి రోజు స్నానం చేసేది, మన ఉదికిన వస్త్రాలు వేసుకునేది, ఇది సామాన్యంగా చేస్తుంటారు అవునా. మరొకటి శరీరాన్ని కూడా ఆరోగ్యంగా పెట్టుకోవాలి. శరీర శుద్ధి అంటే శరీర ఆరోగ్యం. ఈ శరీర ఆరోగ్యం ఉన్నప్పుడు రోగాలు వచ్చేది జెనిటల్ అంటే వంశపారంపర్యంగా రోగాలు వస్తాయి. తర్వాత ప్రారంభ ప్రకారం రోగాలు వస్తుంది. ఇవి రెండు తప్పించుకోలేము మనం. వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగాలు, తర్వాత ప్రారంభ ప్రకారం వచ్చే రోగాలు మనం తప్పించుకోలేము. అనుభవించే దానికోసం శరీరం వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్లా జీవనం చేస్తున్నామో ఇది మార్చుకోవాలి మనం. ఎందుకు? వాతావరణంతో వచ్చేటువంటి రోగాలు, వాతావరణంతో వచ్చేటువంటి రోగాలు, ఆహారంతో వచ్చేటువంటి రోగాలు, శరీరానికి వ్యాయామం లేకుండా వచ్చేటువంటి రోగాలు, దీన్ని మనం తప్పించుకోవచ్చు. దానికోసం సమ్యక్ వ్యాయామ, సమ్యక్ ఆహారం, సమ్యక్ విశ్రాంతి. సరైనటువంటి వ్యాయామం, సరైన ఆహారం, సరైన విశ్రాంతి. సమ్యక్ ఆహారం వ్యాయామం అంటే నేను చెప్తూనే ఉంటాను ప్రతి ఊర్లోనూ. లాస్ట్ డే ఇట్లా ఉండండి, శరీర ఆరోగ్యం ఉంటుంది, మనసు కూడా నెమ్మదిగా ఉంటుంది అని సాధనలంతా చెప్పి ఇట్లా శ్రవణం చేయండి, ఇట్లా గ్రంథాలు చదవని చెప్పేసి వస్తాను. కూర్చుని వస్తాయి, ఏమీ జరగదు. ప్రతిరోజు 4 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. అది ఎప్పుడు చేయాలి? ఉదయం చేస్తేనే మంచిది. ఎందుకంటే మొత్తం 90% ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో 90% పొల్యూషన్. దాంట్లో భారతదేశం ఇంకా పొల్యూషన్ ఎక్కువ. ప్రతి ఒక్కరికి రోజుకి 2 గంటల ఆయుష్ తగ్గిపోతుందట, అంత అధ్వానం గాలి. కనుక ఉదయం అయితే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం అయితే పొల్యూషన్ ఎక్కువ. కనుక ఉదయం 4 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. ఒక 10 యోగాసనాలు నేర్చుకునే అర్ధ గంట యోగాసనం చేయాలి. తర్వాత కొన్ని ప్రాణాయామం, ముద్రలు చేయాలి. అయ్యో రామ, మనకి ఇప్పుడే టైం లేదు. ఇవన్నీ నిజంగా టైం లేదు కాదు, మనకి ఇష్టం లేదు. మంచిది ఏది చెప్పినా ఒప్పుకోరు. ఏదో ఒక చోట నేను చెప్పాను, ఏం టైం అడుగుతుంది. అదే రోజు తేనె నిమ్మపండు తీసుకోండి, కాఫీ అదంతా వదిలేసేయండి. తేనె నిమ్మపండు తీసుకోండి వేడి నీళ్ళతో. అంటే స్వామీజీ తేనె వేడి చేస్తుంది, నాకు నిమ్మపండు పడుతుంది. సరే ఓ ఫోన్ అది వదిలేసేయండి. రోజు పరంగి పండు తినండి. అయ్యో బా, పరంగి పండు అంటేనే వేడి నాకు. సరే అది వద్దు. ఇట్లా ఏం చెప్పినా ఏదో ఒకటి కనుక్కున్నారు. నేను చెప్పాను, పోనీ రోజు మసాలా దోశ. ఎందుకు? అదేం వేడి చేయదు, కోల్డ్ చేయదు, ఏం చేయదు. సమాజంలో అట్లేదు ఏం లేదు. అది ఏం చేస్తే మనకు తెలియదు. ఉదయం ఒక మసాలా దోశ, సాయంత్రము ఒక ప్లేట్ పానీపూరి, 2 ప్లేట్లు గుబ మంచూరి ఇచ్చిన. ఇదైతే పర్వాలేదు, బాగా మంచిది. ఏం చెప్పినా ఒప్పుకోరు. నిజంగా ప్రతిరోజు వాకింగ్, యోగాసనం చేస్తుంటే వాతావరణంతో వచ్చేటువంటి రోగాలు, ఆ తర్వాత ఆహారంతో వచ్చేటువంటి రోగాలు. ఆహారంలో డాక్టర్స్ చెప్తుంటారు, జొన్న రొట్టి, జొన్న ముద్ద, అదే ఆరోగ్యం. ఎవరు చెప్పిన జొన్న రొట్టి, జొన్న ముద్ద, ఆ జొన్న పదార్థాలే తినాలి. నెక్స్ట్ రాగి, జొన్న ఫస్ట్ ప్రిఫరెన్స్, లేదంటే రాగి, దానికి నెక్స్ట్ గోధుమలు, తర్వాత ఇది ఏది రైస్ ఉందే కొంచెం పెరగన్నం తినాలి, అంతేగాని ఎక్కువ వాడకూడదు ఈ కాలంలో. ఇది ఆహారం. సమ్యక్ విశ్రాంతి అంటే ప్రతిరోజు 6 గంటలు 7 గంటలు నిద్ర ఉండాలి. ఇప్పుడేమో సైంటిస్ట్ 10 గంటల పైన ఉండాలి అంటారు. అవసరం లేదు, 6 లేదా 7 గంటలు కంటిన్యూస్లీ పండుకున్నామంటే మధ్యలో మేలుకున్నామో ఏదో లెట్రిన్ పైన ఇట్లంతా ఉండకూడదు.
కంటిన్యూస్గా 6 గంటలు నిద్రపోతే అది చాలు. తర్వాత వ్యవహారం చేసే సమయంలో బాగా ఆలోచన చేసి ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అంత ఆలోచన చేసి ఏది అవసరమో అది మాత్రం చేయాలి. అది యోగ బుద్ధితో చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏకసాటి ఎట్లా చేశాడో ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నానే అహంకారం లేకుండా సమర్పణ భావంతో పరమాత్మ నీ సేవ అన్నట్టు చేయాలి. మనస్సులో ఆ టెన్షన్ ఉండకూడదు. సో ఇట్లా ఉంటే అప్పుడు శుచిత్వం, శారీరక శుద్ధి జరుగుతుంది. తర్వాత మనస్సులో అశౌచం, ఏది రాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, దాన్ని మనం ఎట్లా పోగొట్టింది? రాగాది మలానం అపనయనం శౌచం ప్రతిపక్ష భావనయ. ప్రతిపక్ష భావంతో రాగద్వేషాన్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మదాస్తాల్ని తీసేసుకోవాలి. ప్రతిపక్ష భావన అంటే కొంతమంది చెప్తుంటారు, రాగం వస్తే ద్వేషం చెయ్యి, ద్వేషం వస్తే రాగం చెయ్యి. మళ్ళీ ఏమైంది? అది మళ్ళీ రాగద్వేషాలు అయింది. అది లాభం లేదు. మరి ఏం చేయాలి? కోరిక వచ్చింది, కోరిక వచ్చే తప్పు కాదు, కానీ ఇది అవసరమా? ఇది అవసరమా? జనాలు చెప్తుంటారు ఏదైనా ఒకటి, ఇది అవసరమా? అది ఇప్పటి కాలంలో అయితే ఎవరో సెల్ ఫోన్ కావాలి అన్నట్టు ఒక అబ్బాయి 10th ఏమో చేస్తున్నాడు. పెద్ద ప్రాబ్లం ఇప్పుడు కాలంలో. పిల్లలు లేకపోతేనే హాయి. 10th ఏమో చేస్తున్నాడు, సెల్ ఫోన్ కావాలనంటే సరే 3,000 రూపాయలు తీసి ఇచ్చినారు. కాలేజీకి పోతే వాడు ఎవడో ఫ్రెండ్, అయ్యయ్యా ఇదెందుకు కొన్నావురా, టచ్ స్క్రీన్ కొనింటే బాగుండేది అన్నాడు. సరే వాడు వచ్చినాడు, నాకు ఇదొద్దు టచ్ స్క్రీన్ కావాలి అన్నాడు. సరే తల్లిదండ్రులు ముందు ఇది పెట్టుకు, మన దగ్గర అంత డబ్బు లేదు, తర్వాత కొనిస్తామంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడ పోయినాడో తెలియదు. నిజంగా కోరికలు వచ్చినప్పుడు మనం యోచించేయాలి, ఇది అవసరం ఉందా నాకు, ఇది లేకుండా జీవనం చేస్తున్నాను కదా. ఇది ప్రతిపక్ష భావన అంటే. మరి ఇప్పుడు ఎందుకు కొనాలి? ఆ ఫ్రెండ్ వాడి దగ్గర ఉంటే అది వాడి సమస్య అంతే. కంపారిజన్ బీట్స్ సారో. మనం వేరే వాళ్ళకి పోలిక చేసుకుంటే అది దుఃఖం వచ్చేస్తుంది. వేరే వాళ్ళకి పోలిక చేసుకోకూడదు. ఇప్పుడు నా ఇది టైం అయింది, చెప్పేసి స్టాప్ చేస్తాను. టైం చాలా త్వరగా అయిపోతుంది. నాకు కూడా చాలామంది చెప్తుంటారు, స్వామీజీ కారు పెట్టుకోండి అని. కారు సరేప అంటాను, అంతే. ఇంకేం మాట్లాడిన వాళ్ళ దగ్గర. నిజంగా బస్లో వచ్చినామో దిగినామంటే అయిపోయింది, మనకి సమస్య లేదు, ఆ వెహికల్ సమస్య. కారు పెట్టుకుంటే వాడు డ్రైవరు పెద్ద సమస్య. వాడి ఫ్యామిలీ అంతా మనం చూసుకోవాలి. సన్యాసిగా వాడి ఫ్యామిలీ చూసుకునే దానికి నేనే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. అచ్యుత్ దాస్ అని కర్ణాటకలో చాలా ఫేమస్ ఆయన, హరికథ దాసు. ఆయన నేను జొత్తులో ఉన్నాం మైసూర్లో. అప్పుడు మాట్లాడే సమయంలో నేను అడిగాను ఆయన, మీరు వెహికల్ పెట్టుకున్నారు అంటే ఏం చెప్తున్నాను, కోరిక వస్తే మనం యోచన చేయలే, బాగా యోచన చేసి ఇది అనవసరం అనిపిస్తుంది, అది ప్రతిపక్ష భావన తీసేసుకోవచ్చు. ఆయన అడిగాను నేను, మీరు వెహికల్ మెయింటైన్ చేస్తున్నారు, నేను ఈ వెహికల్ కొనాలి అనుకున్నాను, మీ అభిప్రాయం ఏమి అంటే ఆయన అన్నాడు, ఆ పాపకార్యాన్ని పోవకండి. ఎందుకంటే వాడు డ్రైవర్ పెద్ద సమస్య. కొడుకు కింద బాగా చూసుకుంటున్నాను, అయినా ఎంత ప్రాబ్లం తెస్తాడంటే చెప్పలేము. మరి ఎందుకు పెట్టుకున్నాను నేనంటే, హార్మోనియము తప్పునిస్తూ, హరికథ దాసు హార్మోనియము తప్పునిస్తూ వీళ్ళంతా పెంచుకుపోవాలి, హార్మోనియము తప్పులు అంతా మోసుకొని, అందుకోసం నేను వాడుతున్నాను, అంతేగాని మీరు ఇట్లే తిరగండి అన్నాడు. అంటే మనము ఏదైనా కోరిక వస్తే, ద్వేషం వస్తే, ఇది దీంతో లాభమేమి, ఇది అవసరమా అని బాగా యోచన చేసి ఆ రాగం తీసేసుకొని, ద్వేషంతో ఏం లాభం, ఏం లాభం ద్వేషంతో? ఒకవేళ ద్వేషం చేసేటువంటి అవకాశం వస్తే మనం ఆ ద్వేషాన్ని తీసేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఎస్ఎల్ భైరప్ప అని కర్ణాటకలో మంచి సాహిత్యాన్ని ఇప్పుడు కూడా ఉన్నాడు.
ఆయన జపాన్కి పోయినాడు. జపాన్కి పోతే ఒక బొమ్మ కొనాలేకపోయినాడు జపాన్లో. సరే వాడు షాప్ వాడు చాలా బొమ్మలు తీసేసి చూపెడుతున్నాడు. అయ్యో ఇన్ని ఎందుకు తీసేస్తున్నారు, నేనేదో ఒకటి కొంటానంటే పర్వాలేదు, మీకు కొనకపోయినా పర్వాలేదు చూడండి అని చాలా తీసేస్తున్నాడు. సో ఒక బొమ్మకు కీ ఇచ్చినాడు. అది అంగడిలో 3 రౌండ్ వేసి కింద వచ్చి కూర్చుంది. ఇది బాగుంది అని ఎస్ఎల్ భైరప్ప కూడా కీ ఇట్లా అంటే అది 1 రౌండ్ వేసి అంగడి నుంచి బయటపోయింది. బయటకు ఎక్కడెవరో నిలబడుకొని ఉంటే వాళ్ళకి తగిలింది. ఆ జపాన్ వాళ్ళు వచ్చినారు. భయమైంది. అంటే ద్వేషం చేసేటువంటి అవకాశం వచ్చినా మనం దాన్ని ప్రేమతో తీసేసుకోవాలి. అందుకోసం చెప్తున్నా. వాళ్ళు వచ్చినారు ఈ భైరప్ప దగ్గర. ఈయనకు భయమైంది. ఓహో నేను తప్పు చేశాను అని, సారీ నాకు తెలియదు, ఏదో కీ ఇచ్చాను అట్లా అయిపోయింది, సారీ అన్నారు. మీరేం తప్పు చేయలేదు, రాండి మా ఇంటికి అన్నారు వాళ్ళు, జపాన్ వాళ్ళు. ఈయనకి ఇంకా భయమైంది. ఏం చేస్తారో ఇంటికి పోతే. ఇంటికి పోతే నిజంగా మన ఊరికి చెప్పుకుంటున్నాం ఆచారమని. అక్కడ ఎవరింటికన్నా ఎవరైనా వచ్చినారంటే ఇంటికి బయట ఒక ట్యాప్ ఉంటుందట, దాని పక్కన ఒక టవల్ కట్టింటారు. కాళ్ళు కడుక్కోవాలి, ఆ టవల్తో తుడుచుకోవాలి. మళ్ళీ లోపలికి వచ్చి భగవాన్ బుద్ధుని విగ్రహం ఉంటుంది, దేవునిలో పెట్టుకొని ఉంటారు. భగవాన్ బుద్ధుని విగ్రహం ఉంటుంది, దానికి దీపాలు పెట్టి అగరబత్తి మంగళారతి చేసి తర్వాత మాట్లాడడానికి కూర్చోవాలి. మాట్లాడడానికి కూర్చుంటే అప్పుడు అన్నారట, ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జపాన్ ఏదో బాంబు వేసింది అమెరికా పైన. అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడి పైన బాంబు వేసి 2 లక్షల మంది చంపేశారు. అప్పుడు జపాన్ గవర్నమెంట్ నిశ్చయం చేసిందంట, మరి ఎప్పుడైతే ఇది ద్వేషం పెంచుకునేటువంటి అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని మనం ప్రేమతో మార్చుకోవాలి. ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి మొత్తం దేశం అంతా అట్లా పెట్టినారట. అప్పుడు వాళ్ళు చెప్పినారు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎందుకు పిలిచామంటే అది బొమ్మ వచ్చి మాకు తగిలిందంటే మనం ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది, వద్దు ప్రేమతో ఉందామని ఇట్లా చేస్తున్నామని ఇంటికి పోయి ఆతిథ్యం చేస్తారు. మనం కూడా అంతే, ద్వేషం ఎక్కడైనా వస్తే అవకాశం ఉంటే దాన్ని ప్రేమగా మార్చుకోవాలి. ద్వేషంతో మనం మనసు బాధపడుతుంటే అదే చింతన ఉంటుంది. తత్వమసి అంటే అయ్యా తర్వాత చూస్తాం వీణ్యేమన్నా చేయాలంటుంది. కనుక ఇక్కడ స్టాప్ చేస్తాం, టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.